నమస్తే అందరికీ. డాక్టర్ పి దినకర్ గారు, డాక్టర్ కె రవికాంతరావు గారు 8.4 కంటిన్యూషన్ ఏం చెప్పారో చూద్దాం. ఆసనాలు మరియు ధ్యాన సాధన అనేది శరీర ధర్మక్రియలకు, గ్రంథుల స్రావాలకు సంబంధాన్ని కలిగి ఉంటాయి. మానవ శరీరం ఒక గొప్ప సంక్లిష్ట యంత్రం లాంటిది మరియు అద్భుతమైన విధులను నిర్వర్తిస్తుంది. దీనిని సరైన క్రమంలో పోషించినచో పూర్తి క్రియాత్మకత మరియు శక్తి మరియు కాంతివంతంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఏదైనా ఆరోగ్యపరమైన మానసిక, శారీరక, తాత్విక సమస్యలు ఎదురైతే పనితీరు దెబ్బతింటుంది. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా గొప్ప సాధనం. ఇది మన శారీరక, మానసిక సమస్యలను దూరం చేసి ప్రశాంతమైన మనస్సును, ఆరోగ్యకరమైన శరీరంను కలిగిస్తుంది. మానసిక పనితీరుకు శరీరంలోని అంతఃస్రావి గ్రంథుల స్రావాలకు చక్కటి సమన్వయం ఉంటుంది. స్రావాలు వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు తిరగపడడం, ఆందోళన, భయం, ఉద్వేగం, ఉద్రేకం ఇలాంటివి. మన శరీరంలో 7 నాడీ చక్రాలు ఉంటాయి. అవి అంతఃస్రావి గ్రంథులు స్రవించడంపై ప్రభావం చూపుతాయి. యోగ సాధన ప్రారంభానికి ముందు అంతఃస్రావి గ్రంథుల స్రావాల గురించి అవగాహన కోసం కొంత తెలుసుకుందాం. ప్రధానంగా గ్రంథులు 2 రకాలు: నాళ సహిత గ్రంథులు, వినాళ గ్రంథులు. అంతఃస్రావి గ్రంథులు అదే సేమ్. నాళ సహిత గ్రంథులు అంటే డక్ట్ గ్లాండ్స్ అన్నమాట. ఇవి శరీరం యొక్క సాధారణ ఆరోగ్య విధుల్లో తోడ్పడును. ఉదాహరణకు లాలాజల గ్రంథులు, క్లోమ గ్రంథులు, కాలేయ గ్రంథులు ఇవన్నీ డక్ట్ గ్లాండ్స్. దే హ్యావింగ్ డక్ట్స్. నాళాలు ఉంటాయి, నాళ సహిత గ్రంథులు అన్నమాట. రెండవది వినాళ గ్రంథులు, అదే అంతఃస్రావి గ్రంథులు అంటాం. డక్ట్లెస్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటాం. ఈ గ్రంథులు ఎటువంటి నాళాలు కలిగి ఉండవు. వీటికి చేరే రక్తనాళాలు, రక్తం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ గ్రంథులు స్రవించే స్రావాలను హార్మోన్లు అంటారు. మానవ శరీరానికి హార్మోన్లు ప్రాణాధిక శక్తిని కలుగజేస్తాయి, ఫలితంగా రక్షించబడుతుంది. ఇవి ప్రధానంగా మన వెన్నెముకపై 5 భాగాల్లో అలుముకొని ఉంటాయి. 1 పీనల్ పిట్యూటరీ గ్రంథు, ఆజ్ఞా చక్రం. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు విశుద్ధ చక్రం. థైమస్ గ్రంథి అనాహిత చక్రం. అడ్రినల్ గ్రంథి క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలు. మణిపూరక చక్రం. పురుష బీజ, స్త్రీ బీజ కోశాలు, స్వాధిష్టాన చక్రం. ఓకే, థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.